ముందుగా మనతోని వెలుగు ప్రేక్షకులు అందరికి నమస్తే. దొంగ ప్రభాకర్ రావు ముచ్చడిచ్చిండు. ఫస్టే ఇస్తాడు. ఇసుంటే ఆయన మోతవారి ముచ్చట కదా, ఫస్టే వస్తుంది. సీట్కు సహకరించని ప్రభాకర్ రావు టాపింగ్ కేసులో 9 గంటల పాటు ప్రశ్నించినా కానీ సరైన సమాధానం మాత్రం చెప్పలేదంట. సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లనున్న సిట్ అరెస్టు వద్దంటూ ప్రభాకర్ రావుకి ఇచ్చిన ఉపశమనాన్ని రద్దు చేయాలని కోరే అవకాశం. మళ్ళీ నేడు విచారణకు పిలిచిరంటే మోతవారిని. ఓ ప్రభుత్వం వాళ్ళు మీరు గిట్టనే లాలూచి పడి ఇచ్చిపెట్టారు అనుకో, ఈడు ఏం చేస్తాడంటే రేపు మాపు మళ్ళీ గుండెకాడు నొప్పి లేచి మళ్ళీ కొన్ని పోయి దాకాలు లేస్తారు. మళ్ళీ 4 రోజులు టైంపాస్. అయినా కానీ నాకు తెలవకడుతున్నా. నేను అక్కడక్కడ కొన్ని చూసిన కాడికి చెప్తున్నా. నిజమో అబద్ధమో వీడియో చూసిన వాళ్ళు మీరే చెప్పురి. 10,000 రూపాయలు నీటికెళ్ళి ఎత్తుకపోయిన దొంగ దొరికితే ఏడబెట్టినవరా అని పోలీసులు మర్యాదగా అడుగుతారు. నాకు ఏ పాపం తెలియదు సార్, అసలు నేను వాళ్ళ ఇంటికాయే పోలేదు, నేను ఊళ్ళో లేనని చెప్తారు ఫస్ట్. అయినా కానీ పోలీసులు వేసి పెడతారు. లేదు బిడ్డ నువ్వు చేసినావంట, నేను ఆల్రెడీ మీ ఇంటి పక్క ఆడ వీడియో చూసి నువ్వు వాళ్ళ ఇంటికి పోయి చూసిరంట చెప్పు అంటే ఆడు చెప్పాడు. ఈ పోలీసు వాళ్ళకి ఇచ్చినాక ఏం చేస్తారు, గీసోని కట్టె పట్టుకుంటారు, ఇదో తేజకారం పట్టుకుంటారు. ఉప్పు ఏం తేజకారం పట్టుకొని తేజకారం ఎడబెడతారు ఎడికే కదా. ఒక్క దెబ్బకే అది పూర్తిగా పోదో లోపలికి, అంతే. దెబ్బకి నిజం మాత్రం బయటకు వస్తుంది, రాదా? మరి తేజకారం చదువు ఇప్పుడు ఈ ప్రభాకరాన్ని విచారించే పోలీసు వాళ్ళు చదవకుండా వస్తున్నా? తేజకారం కానీ, ఆందం కానీ, లేకపోతే ఈ రూల్ కర్ర కానీ, బెల్టులు కానీ, ఈ తోలు చెప్పులు కానీ వీళ్ళు చదవకుండా వస్తున్నా? ఏమక్కడికి ఇచ్చిపోతుంది అంటే పేదోనికి అయితేనేమో ఒక రకమైన ట్రీట్మెంటు, ఇటువంటి లంగా దొంగ బద్మాషి గాలకేమో ఒక రకమైన ట్రీట్మెంట్. ఈయనకి ఏమైనా ఏళ్ళకు నీళ్ళవాడలాడ ముందర పెట్టి, ఛాయానా కాఫీనా లేకపోతే పాల బూస్టా ముందర పెట్టి, బిస్కెట్ ముందర పెట్టి చెప్పు సార్ ఏమేం చేసారు సార్ మీరు, గట్ట చేయడం తప్పుగా సార్ అంటే చెప్తారు. లాడు బే ఏం పని చేసినవరా నువ్వు తప్పు, ఓడి చేయమన్నారా నీ వెనక ఉన్న లుచ్చవరు రా, నీ కట్టె పట్టుకుంటే చెప్పడు. లాడు ఈ భూమి మీదకి ఎవడొచ్చినా కానీ ఆడంగి ఈడంగా 60-70 ఏళ్ళు 100 ఏళ్ళు ఎంత అదృష్టవంతుడే 100 ఏళ్ళు బతాడు. ఈడు అంతకంటే ఎక్కువైతే బతకడు. ఆల్రెడీ తర్వాత రోగాల కుప్ప అంది. వానికి కూడా ఎంతో కొంత అయితే పానం మీద తీపి ఉంటుంది. ఆయమైనా పెట్టు 4 పెడితే దెబ్బకి చెప్పకుండా వచ్చినా. ఆయన ఒకటే బుడ్డ పిల్లని బతలాడినట్టు బతలాడుతూ ఉన్నారు. ఏమైంది, ఎందుకు చేసినావు కాదు, నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసి ఎన్ని భూములు సంపాదించినావు నీ వెనకంగా ఉన్న లుచ్చకు, ఎన్ని భూములు సంపాదించాం అనుకున్నావు, లేకపోతే ఎంతమంది నోట్ల మన్ను పోసినావు, ఎంతమంది నోట్ల మన్ను పోదాం అనుకున్నావు, రాజకీయంగా ఏమైనా లబ్ధి పొందినవా, లేకపోతే పొందాలనుకున్నారా, భూములు ఏమైనా గుంజుదాం అనుకోరా, ఇటువంటివి ఏమైనా ఉంటే అన్నీ అడగాలి. అది ఎట్లా అడగాలి? కర్ర చేతులు లేనిది బయట కూడినదు, అవునా కాదా? చేతులు పెట్టుకొని అడగాల. కానీ ఆయన ముందర కెమెరాలు పెట్టి, నీళ్ళ బాటలు పెట్టి, చాయ కప్పు ముందర పెట్టి, బిస్కెట్లు ముందర పెడితే, అత్తగారింటికి పోయినట్టు ముచ్చట పెడితే ఆడేడ చెప్తాడు చెప్పురి. 16 నెలలు ఇక్కడ బాగలేదని పోయి అమెరికాలో వండుకొని వచ్చిండాడు. ఆరోగ్యం బాగాలేదని వండుకొని వచ్చిండు. మరి ఆరోగ్యం బాగాలేకపోయి ఓరి ప్రభాకర్ రావు దీన్ని మరి అనొచ్చు అనరాదు నాకైతే తెలియదు. కానీ ఒకవేళ ఆయనకి కూడా దొంగలు కూడా అభిమానులు ఉంటే మన్నించరు నన్ను ఆరన్నందుకు. కానీ నువ్వు ఎవరి కోసం చేసినావు, ఏ మకరం కోసం చేసినావు, ఎన్నేళ్ళు బద్దామని వచ్చినావు ఈ భూమి మీద చెప్పు. పక్క రాష్ట్రం ఆయన జగన్మోహన్ రెడ్డి చెల్లెప్పని ట్రాపింగ్ చేసినావు. జగన్మోహన్ రెడ్డి చెప్తాడు ముచ్చట, పత్తిత్తు ముచ్చట, అవునా? చేసిరేమో మరి ఆమె ఫోన్ ట్యాపింగ్ చేసినావు, నాకైతే తెలియదు. మరి ఆమె సమాచారం ఓలికి అందించారు. బా ఏమేటి పిల్లలు ఉన్నారన్న ఆయన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు, ఆయనకు తెలియదు. మరి ఆమె ఫోన్ ట్యాపింగ్ చేసి మరి కేఏపాలకు పంపొచ్చునా? ఇవి రాజకీయం గురించి కేఏపాలకు పంపొచ్చునా జగన్మోహన్ రెడ్డి? నీకు చెప్పలే? నీకు ఆయమల్ల సోపత్ గాడు తెలంగాణలో అంటే కేసీఆర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు. ప్రజలారా చాలా మంది చూసిండొచ్చు. తెలంగాణ గురించి జగన్మోహన్ రెడ్డిని అడిగితే తెలంగాణకు నాకు సంబంధమే లేదు, తెలంగాణతో నాకేమెక్కరా, తెలంగాణ కావాలని నేను ఏనాడు కూడా కొట్లాడలేదు అని చెప్పినోని నువ్వు. అయినా కానీ శరణ్ తప్పిన మా కేసీఆర్ ఏం చేసిండంటే నీ సోపత్ చేసి చంద్రబాబు నాయుడు లాస్ట్ టైం ఓడిపోగానే రిటర్న్ గిఫ్ట్ ఎట్టించినా అని సంతోషపడ్డాడు, అవునా కాదా? మీ ఇద్దరిది మంచి సోపతి, ఆయమన్న సోపతి మీది ఉప్పు మిరపకాయ లెక్క మంచిగా కలిసి మెల్లి ఉంటోళ్ళు. అందుకోసమనే మీ చెల్లెపొంటి ట్యాప్ చేసి నీకు పంపిస్తే నాకు తెలియదు అలాంటివి. ఈడ మా కలవకుంట్ల కవితక్క ఈడే చెప్తుంది ముచ్చట. నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిరు. మరి వాళ్ళు చేసిరు అమ్మ దొంగే అన్నట్టుంది పాడైపోను. మరి నీ ఫోన్ ట్యాపింగ్ చేసిన ఎదబోడు కావచ్చు, దానికి లీడర్ ఓడు కావచ్చు, మీకు తెలియదా? ఫోన్ ట్యాపింగ్ చేసిరంటే మరి నువ్వు గిట్ల ఏమన్నా మరి ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేదని సమస్య ఉండే కదా. మరి నువ్వేమన్నా గట్టినే బాణమతి అసలు ఏమైనా మంత్ర విద్యలు నేర్చుకున్నావేమో, మరి నువ్వు గిట్ట ఏమన్నా అక్కడక్కడ నీవే డౌట్ వచ్చిందేమో నీ ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినట్టు.
ఏమైతే అందరి ఫోన్ చేసినట్టు ఇళ్ళ ఆడల ఫోన్ కూడా చేసిరు, అలా నువ్వు ఒక మనిషి కదా నీది కూడా చేసిరేమో. నువ్వు కూడా పార్టీ మీద అప్పుడు ఇప్పుడు గుండాలు వేస్తుంటావు కదా, గసంటిది ఒకసారి కాకుండా ఒకసారి దొరకదా అని చేసిరేమో. ఈ ప్రభాకర్ రావు గారిని పట్టుకొని ఇంకా ఇది సుప్రీంకోర్టు లేదు, లొటపీసు లేదు, ఈయనకి ఏడికి అక్కర్లేదు సార్. ఈయనకి భర్త పూజ చేసి నువ్వు ఏం పనికి చేసినావు ఫోన్ ట్యాపింగ్లు, నిన్ను చేయమన్నా లంగ ఓడాడు, నీ వెనకంగా ఉన్నోడు ఓడాడు, దాని పేరు అడిగే ఉపాయం చేయరు. గంతేగాని ఈయన ముందల బిస్కెట్ ఛాయలు పెట్టించి నిమ్మలంగా మయ్యగానరా మమ్మగానరా బుడ్డపిల్ల కానీ బదలాడితే గీడడి చెప్తాడు చెప్పడు. లోకల్ పోలీస్ స్టేషన్లల్లో ఈ లోకల్ దొంగలు ఉంటారు కదా, ఏ ప్యాకెట్లు కొట్టేసిన వాళ్ళు, చైన్లు గుంజుకపోయిన వాళ్ళు, లేకపోతే సైకిల్ దొంగలు వాళ్ళకి వీళ్ళకి ఉంటుంది, వాళ్ళకి ట్రీట్మెంట్ పోలీసులు గమ్మతిస్తారు. గసం ట్రీట్మెంటే గిరిగేయాలి, గంతకు మించిన ట్రీట్మెంట్ అక్కరే లేదు. 3 దెబ్బలు బరాబరు కడుచుకుంటే 4వ దెబ్బ రాకముందుకి బయట పడుతూనే ఉంటుంది ముచ్చట, పలానోడు చేయమండి ఆల్రెడీ ఎవడు చేయమండి అనేది జనాలందరికీ. కానీ అధికారికంగా ఈడు ఎప్పుడు చెప్తాడా అని ఏ కళ్ళతో ఎదురు చూస్తారు, పాడైపోను. మీరు 3వసారి కూడా అధికారం వస్తుందేమన్న ఉద్దేశంతో రాజకీయ అండలతోటి మంచిగా అయినోని కానోని ఎంతమంది నాయన లాస్ట్ ఓ ప్రజలారా హెడ్ మాస్టర్ని కూడా ఇచ్చిపెట్టలేదట. హెడ్ మాస్టర్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిరంటే వీళ్ళు ఏం మొత్తవర్లు అనాలి చెప్పురి. హెడ్ మాస్టర్ని ఇచ్చిపెట్టరు అవుతుంది, రాజకీయ నాయకులను ఇచ్చిపెట్టరు అవుతుంది, సినిమా యాక్టర్లను ఇచ్చిపెట్టరు అవుతుంది, హీరోయిన్ అన్నప్పుడు 90 ఉంటాయి ముచ్చట్లు, భార్య భర్తలు అన్నప్పుడు 90 ఉంటాయి, రాజకీయ నాయకులు అన్నప్పుడు 90 ఉంటాయి ముచ్చట్లు. మీరు ఏమక్కరకింటారా నాకు తెలియదు, అర్థం కాదు. కానీ మీరు ఓరాలు ఇంటందుకు ఏమక్కరకిన్నారా సన్నాసులారా అని ఎవడని అడిగితే అందమైన అబద్ధం ఆడుతురు. ఏం అబద్ధం అది? నక్సలైట్ల కోసమని, మావోయిస్టుల కోసమని మేము ఫోన్ ట్యాపింగ్కు పర్మిషన్ తెచ్చుకున్నాం, గా రకంగా నేను ఫోన్ ట్యాపింగ్ చేసినాం. కానీ మీరు నక్సలైట్లకు ఫోన్ ట్యాపింగ్ చేసి ఎంతమంది నక్సలైట్ని తీసుకొచ్చిర్రు చెప్పురే. పేరేమో నక్సలైట్లది, ఉత్త పేరే వాళ్ళది. ఆ నక్సలైట్లకు పాయలు ఇచ్చినోడు లేడు, లేకపోతే వాళ్ళ పంచాయే కాదు. కానీ వాళ్ళ పేరు మీద పర్మిషన్ తెచ్చుకొని గవర్నర్ల ఫోన్ కూడా ట్యాపింగ్ చేసేవారు మీ యాలిముండమయ్య. గవర్నర్ల ఫోన్లు కూడా ఇంకా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు మరి వీళ్ళంతా బయటపడాలి కదా. ఈ ప్రభాకర్ రావు అయితే ఏంది, ప్రణీత్ రావు అయితే ఏంది, 30 మంది అంటే 70 దూరాలల్లా 30 మంది గిసవండి కథలు పడుకుంటా ఇవాళ సహకరిస్తాడు. ఎట్ట సహకరిస్తాడే? బుడపిల్ల కానీ బదిలాడే సహకరిస్తాడే? ఏం లేదు, తేజకారము దగ్గర పెట్టుకోరు, ఉప్పయ్యని కారం పక్కపోంటి అందం పెట్టుకోరి, గిసోడి దాయమని తోటి ముళ్ళకర్ర పెట్టుకోరి, బొడుపులు ఉండాలి, సాపుకు ఉండొద్దు, మళ్ళీ సాపుకుంటే పాడైపోయింది కూడా తెలియదు. బొడుపుల కర్ర దగ్గర పెట్టుకొని అడగాలి. అప్పుడు చెప్పరా పిల్ల ఏం సంగతి, ఏం ఎక్కడ పోయినావు అమెరికాకు? మరి కాంగ్రెస్ పార్టీ గెలిచిన గంట సేపట్లనే ఈ ఆర్టిస్టులు మొత్తం కొనిపోయి ఆ మూసిలు ఎందుకు పడేసిరు, మిమ్మల్ని పడేయమన్నా ఎదవడాడు, ఎందుకు పడేసినావు అని క్లియర్గా అడిగితే ఏమన్నా చెప్పే ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని మీరు బుడ్డపిల్ల కానీ బదిలాడితే ఏనాడు చెప్పరు. ప్రజలారా నేను చెప్పిన ముచ్చట తప్పు ఉంటే బరాబరగా కామెంట్ పెట్టు, ఇక ఉంటా మరి.